అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మీకు డిఫరెంట్గా ఉన్నాయి కదా. మనం ఎప్పుడు అంతకుముందు బిఫోర్ వచ్చాయన్నమాట. ఇప్పుడు పొందూరి కార్డిగన్కి ఎలా లేట్గా వచ్చాయి అట్లాగే ఈ శారీస్ కూడా బాగా లేట్ వచ్చాయి. ఎంతమంది వెయిట్ చేస్తుండే అంత లేట్ అవుతుంది అనమాట మనకి ఈ శారీస్. సో ఇదేంటంటే డిఫరెంట్ తస్సర్లో ప్యూర్ హ్యాండ్లూమ్ తస్సర్లో మనకి ఎప్పుడు కడీ బోర్డర్ కాకుండా చక్కగా కంచి బోర్డర్లోనే డిజిటల్స్ ఇచ్చేసి అండ్ మీకు పళ్ళు కూడా రిచ్ పళ్ళు అనమాట. అంటే యాంటిక్ జరీతోనే రిచ్ పళ్ళు అనమాట. బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా మీకు డిజిటల్తోనే వస్తుంది, చిన్న డిజిటల్తో వస్తుంది. శారీ కూడా ఏంటంటే యూనిక్గా ఉంటాయండి. అంటే ఎట్లా అంటే బ్రైట్గా కాకుండా అన్ని పేస్టల్ షేడ్స్ అనమాట. కొన్ని ఫంక్షన్స్కి మనం చాలా డీసెంట్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ చాలా యూనిక్గా ఉంటాయి. చూడండి, వెయిట్ అస్సలు ఉండదు. చాలా అంటే చాలా బ్రాండెడ్ ఐటమ్ అయిపోయింది అనమాట. ఇది తస్సర్లో డిఫరెంట్ తస్సర్ అనమాట. అండ్ మీకు న్యూ మోడల్లో తస్సర్ అనమాట. అండ్ హ్యాండ్లూమ్, ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట. ఇప్పుడు నేను వేసిన కలర్ ఏంటంటే చక్కగా ఆనియన్ పింక్కి సీ గ్రీన్ బార్డర్, చిన్న బార్డర్, కొన్ని పెద్ద బార్డర్ అంటే ఆల్మోస్ట్ కొన్ని పెద్ద బార్డర్లు వచ్చాయి, కొన్ని గ్యాప్ బార్డర్లు వచ్చాయి, కొన్ని చిన్న బార్డర్స్ వచ్చాయి అనమాట. ఇది ఎవరైనా కూడా క్యారీ చేసుకోవచ్చండి. పెద్దవాళ్ళు కూడా వెయిట్, ఇప్పుడు అందరూ సమస్య ఏంటంటే వెయిట్ మేము మొయ్యలేమమ్మా అంటారు ప్రతి ఒక్కళ్ళు. చిన్నవాళ్ళ నుంచి చిన్నవాళ్ళు పెళ్లి బట్టలకు వచ్చినా కూడా వెయిట్ వద్దండి, లైట్ వెయిట్లో చూపించింది అంటారు. అట్లా మనం లైట్ వెయిట్కి అలవాటు పడిపోయాం కాబట్టి మనకి డిఫరెంట్ కొత్త మోడల్స్లో మనకి తస్సర్స్ కూడా వస్తున్నాయి అనమాట. అలా రెగ్యులర్ తస్సర్ కాకుండా ఇది సాఫ్ట్ తస్సర్లో చాలా హాయిగా అండ్ షైనింగ్ కూడా చూడండి. మనకి పట్టు షైనింగ్ అనమాట. తస్సర్ పట్టు శారీస్ అనమాట. విత్ కంచి బోర్డర్లో చాలా బాగున్నాయి, అన్ని హ్యాండ్లూమ్స్లోనే. ఇప్పుడు నేను వేసిన కలర్ కూడా మీకు చెప్పాను కదా, పీచ్ పింక్కి సీ గ్రీన్ అనమాట, డిజిటల్ ప్రింట్. సో శారీ స్టార్ట్ చేసేద్దాము. ఇవి తప్పకుండా మీరైతే నెంబర్స్ అయితే పెట్టాలి. ఎందుకంటే అంటే నియర్లీ దగ్గరగా ఉంటాయి అనమాట కలర్స్ అన్నీ కూడా. ఎవరు మిస్ అవ్వకుండా స్క్రీన్ షాట్ నెంబర్తో సహా నాకు పెట్టండి. ఇప్పుడు ఈ కలర్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉందన్నమాట. లైట్ ఇది చూసారా, పింక్, చాలా డీసెంట్ పింక్ అనమాట. చూసారా ఎంత బాగుందో పింక్ చక్కగా డీసెంట్గా ఉంది. తస్సర్ పట్టు శారీస్, సాఫ్ట్ తస్సర్ అనమాట. సాఫ్ట్ తస్సర్లో లైట్ వెయిట్లో అండ్ నెంబర్ వన్ శారీ కింద ఖచ్చితంగా జూమ్ చేయాలి. నీకు అందకపోతే మోనికన్నమ్మ, ఎందుకంటే ఇది చాలా జాగ్రత్తగా తీయాలి. మోనిక తీస్తావా? ఇది జాగ్రత్తగా తీయాలి. పేస్టల్ కూడా చూడండి, సీ గ్రీన్ మీద మీకు మొత్తం రిచ్ పళ్ళు వస్తుంది చూడండి. ఇదంతా కూడా రిచ్ పళ్ళు, పట్టు క్లాత్ అనమాట. సాఫ్ట్ తస్సర్ పట్టు అనమాట. బ్లౌజ్ వచ్చేసి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, జూమ్ చేయండి. ఇదంతా కూడా జరీ వస్తుంది మీకు. లైట్ వెయిట్ లో బ్రొకెట్ వస్తుంది కానీ అసలు మందం రాదనమాట. అంతా కూడా ఆల్ ఓవర్ జరీ మీద మీకు ప్రింట్ వస్తుంది. ఓకే, శారీ కాస్ట్ చెప్పేస్తున్నాను. శారీ మొత్తం టోటల్గా ఇలా వస్తుంది మీకు. ఎంత బాగుందో చూడండి. చక్కగా పింక్కి బేబీ పింక్ లా ఉంది. దానికి వచ్చేసి సీ గ్రీన్లో కొంచెం బ్రైట్ సీ గ్రీన్, చక్కగా చిన్న కంచి బోర్డర్ అనమాట. శారీ కాస్ట్ నెంబర్ 1 అండి. దయచేసి ప్లీజ్ ఎవరైనా సరే స్క్రీన్ షాట్ అయితే మర్చిపోవద్దు అనమాట. చాలా డీసెంట్గా ఉంటాయి. ఎనివే ఈ శారీస్ అయితే ఎక్కువగా బ్రైట్గా ఇష్టపడని వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతాయి. ఎందుకంటే లైట్గా ఉండాలి, చాలా డీసెంట్గా ఉండాలి. ఏ ప్రొఫెషనల్స్ వాళ్ళకైతే కూడా చాలా ఈజీగా క్యారీ చేయడానికి ఎన్ని గంటలైనా కూడా క్యారీ చేయొచ్చు. సో నెంబర్ 1 శారీ అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి 6490 రూపీస్. సెకండ్ ఏమైంది? నెక్స్ట్ వచ్చేసి కలర్ చూడండి. ఇవైతే నిజంగా చెప్తున్నాను, మీరు కామెడీగా అనుకోవద్దు. కలర్స్ అయితే చెప్పలేము అనమాట. అన్ని పేస్టల్ షేడ్స్లో ఎలా ఉంటాయి తెలుసా, డిఫరెంట్ కలర్స్ అండి. అన్ని ఇంగ్లీష్ కలర్స్ లాగా డిఫరెంట్ కలర్స్ ఉంటుంది. ఇది వచ్చేసి కలర్ వచ్చేసి నాకు పల్లపూడి కలర్లో లైట్ పల్లపూడి కలర్. దానికి వచ్చేసి ఏంటంటే గ్రీన్ కలర్, ఆలివ్ గ్రీన్ కలర్. సేమ్ కనిపిస్తుందా లేదా చెప్పు చాలు మన కస్టమర్స్కి. ఓకేనా, కలర్ అయితే సేమ్ కనిపిస్తుంది. సేమ్ అయితే కనిపిస్తుంది అంటే విత్ డిజిటల్స్ అనమాట. చక్కగా మీకు బోర్డర్ కూడా గ్రీన్ కలర్. నెంబర్ 2లో అండ్ పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా డిజిటల్స్. చూసారా బ్లౌజ్ మీరు ఏం అక్కర్లేదండి, జస్ట్ పైపింగ్ బ్లౌజ్ మీరు డిఫరెంట్ మోడల్ వేసుకోవచ్చు. శారీ కాస్ట్ వచ్చేసి 6490 రూపీస్. ఇది పల్లపుడి కలర్ అంటే అదొక కలర్, ఇదొక కలర్. మీరు అబ్జర్వ్ చేయండి. నెంబర్ 3 నెంబర్స్ అయితే
కంపల్సరీ అనమాట. నెంబర్ 3 డిజిటల్ ప్రింట్స్ అండ్ లైట్ గ్రీన్, ఆలివ్ గ్రీన్. ఓకే, చక్కగా చిన్న బోర్డర్, లైట్ వెయిట్, మీకు ట్రాన్స్పరెంట్ ఏమి ఉండదండి, పెద్దగా ట్రాన్స్పరెంట్ అయితే రాదనమాట. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేసి అండ్ ఇది మనం చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. ఒకసారి ఆఫ్ చేసి నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 4 లైట్ పిస్తా గ్రీన్, అంటే ఆలివ్ గ్రీన్ అనొచ్చు, పిస్తా గ్రీన్ అనొచ్చు, కానీ సేమ్ అయితే యాసిడ్ గా కనిపిస్తుందండి. దానికి వచ్చేసి మీకు లెవెండర్ బోర్డర్, నెంబర్ 4 లెవెండర్ బోర్డర్ చూసారు కదా శారీ మీకు. అంటే జాగ్రత్తగా ఓపెన్ చేయాలి, ఇప్పుడు అనవసరంగా ఫోల్డింగ్ ఉండిపోతాయి. మనం పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ నేను ఓపెన్ చేసుకుంటా. ఇది బ్లౌజ్ వచ్చేసి మీకు ఇది అస్సలు మందం రాదండి, చాలా లైట్ వెయిట్ లో, చాలా స్టైల్ గా, అంత మొత్తం ఫుల్ జరీ ఉంటుంది అనమాట. వాళ్ళు మొత్తం ఊడిపోతుందమ్మా. నేను ఓపెన్ చేసుకుంటాను చూడు, మీకే ఇబ్బంది అవుతుంది తర్వాత స్కై బ్లూ నెంబర్ 5 స్కై బ్లూ. నాకు శారీ ఇలా ఇచ్చేసి నేను తీసుకుంటాను. నెంబర్ 5 స్కై బ్లూ అండ్ కింద వచ్చేసి పింక్ కలర్ అండ్ బ్రోకెట్ బ్లౌజ్. చాలా బాగా. సారీ, బ్లౌజ్ ఏంటి ఇలా వచ్చేసింది, సేమ్ ఇచ్చేసారండి బ్లౌజ్. సెల్ఫ్ ఇచ్చాడు, బ్రోకెట్ టిష్యూ ఎక్కువ ఇచ్చాడు మేడం. సెల్ఫ్ లోని మీకు టిష్యూ ఎక్కువ ఇచ్చేసారు. ఇంకో చూసారా బ్లౌజ్. మీకు ఒకవేళ ఇది నచ్చలేదు అంటే అప్పుడు ఏం చేస్తారు చెప్పండి, చిన్న ఇది వచ్చేసి ఈ కలర్ బాడీ తీసేసుకోండి, ఇది హ్యాండ్స్కి వేసుకోండి, డిజైనర్ బ్లౌజ్ గా అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఇది అట్లా ఇచ్చేసి చాలు జాగ్రత్తగా. నెంబర్ 6 ఆనియన్ పింక్ అనమాట. ఆనియన్ పింక్ కి సీ గ్రీన్. నెంబర్ 6 ఆనియన్ పింక్ కి సీ గ్రీన్, అంటే కొంచెం గ్రీన్ కొంచెం బ్రైట్ ఉందిలేండి. ఇది వచ్చేసి పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది డిజిటల్స్. ఇది నెంబర్ 6 అండి. నెంబర్ 6 ఇది నెంబర్ 6. నెంబర్ 7 లో గ్యాప్. సారీ, నెంబర్ 7 కాదండి, నెంబర్ 8. నెంబర్ 7 నేను వేసానని చెప్తుంది, కరెక్ట్ వెళ్ళండి. ఇది వచ్చేసి ఇదొక కలర్ అనమాట, పింక్ లో ఇదొక కలర్, చక్కగా డిజిటల్ ప్రింట్స్ అనమాట. ఇది ట్రిపుల్ గ్యాప్ బోర్డర్ అనమాట. నెంబర్ 8 అనమాట. నిజంగా వెయిట్ లేదండి శారీ అయితే. హ్యాపీగా మీరు అసలు ఎంత పార్టీ వేర్గా లైట్గా రీసెంట్గా వెళ్ళాల్సిన పార్టీస్కి ఇలాంటి శారీ చాలా బాగుంటాయి. పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. నేను ఫోల్డింగ్ చూపించాను. ఓకే, అస్సలు ఫోల్డింగ్ చూసారా, వెయిట్ అస్సలు లేదు. ఓకే, హ్యాపీ అనమాట, మనం ఎవరైనా మెయింటైన్ చేయొచ్చు. నెంబర్ 8 నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ లో నెంబర్ 9 చక్కగా మాటలు వినిపిస్తుంది. నెంబర్ 9 లెవెండర్ కంచి బోర్డర్ అనమాట. ఇది కొంచెం పెద్ద బోర్డర్, చిన్న బోర్డర్, పైన చిన్న బోర్డర్. లక్ష్మి సౌండ్ రాకూడదు. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే, చక్కగా చాలా బాగుందండి. ఇది కలర్ కాంబినేషన్ మనకి ఇది చాలా డీసెంట్ గా ఉండే కాంబినేషన్ అనమాట. ఇది వచ్చేసి నెంబర్ 9. ఒకవేళ మీరు స్క్రీన్ షాట్ దగ్గర మనకి నెంబర్ కనిపించకపోయినా నా వాయిస్ అయినా పెట్టేయచ్చు మీరు. ఇది చూసారు, ఇది నెంబర్ 10 అనమాట. కనకాంబరం షేడ్కి అంతా ఆల్మోస్ట్ ఈ గ్రీనేనండి బోర్డర్, ఈ గ్రీనే బోర్డర్ వస్తుంది అనమాట. నెంబర్ 10 కంచి బోర్డర్. ఇది వచ్చేసి పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 6490 రూపీస్. నెంబర్ 10. నెంబర్ 11 చూసారా, ఇలా ఓపెన్ చేస్తే నీకు కష్టం తర్వాత. నెంబర్ 11 డిజిటల్ ప్రింట్. కలర్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, పేస్ట్ షేడ్లో కూడా చాలా యూనిక్గా ఉన్నాయి అనమాట. దీనికి వచ్చేసి ఈ కలర్ బోర్డర్. ఇది నెంబర్ 11. ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఈ కలర్ వస్తుంది. అటు పడిపోయిందా, ఇది బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 6490 రూపీస్. నెంబర్ 12
వచ్చేసి మీకు ఈ గ్రీన్ పళ్ళు వచ్చి బాటిల్ ఇంకోటి పడుతుంది. పళ్ళు బ్లౌజ్ ఇది బ్రోకెట్ బ్లౌజ్ లైట్ వెజ్ చాలా బాగుంటాయండి శారీస్. కనుక ఇది తీసుకున్న వాళ్ళందరూ మీరు ఎవరైనా కామెంట్ పెట్టచ్చు అనమాట. ఎందుకంటే తీసుకొని మీరు వాడుతున్నారు కాబట్టి మీ అందరికి ఐడియా ఉంటుంది ఎంత లైట్ వెయిట్ ఎంత హ్యాండ్లూమ్ అనేసి. నెంబర్ 13 ఈ శారీస్ మీకు ఏ వెబ్సైట్లో దొరకవు. నెంబర్ 13 ఇది నెంబర్ 13 ఇది పళ్ళు అండ్ బ్లౌజ్. నెంబర్ 13 నెంబర్ 14 ఎలా ఉన్నాయి కలర్స్ బాగున్నాయి కదా, చాలా యూనిక్గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఎవరికైనా కూడా బాగుంటాయి. ప్రొఫెషనల్స్ వాళ్ళు కూడా హైఫై ప్రొఫెషనల్స్ వాళ్ళు కూడా డీసెంట్గా కట్టుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. నెంబర్ 14 హౌస్ వైఫ్స్ కూడా బాగుంటాయండి. మళ్ళీ వాళ్ళందరూ నన్ను తిట్టుకోవద్దు. కిటీస్కి వేసుకెళ్ళచ్చు, పార్టీస్కి వేసుకెళ్ళచ్చు, దేనికైనా వేసుకెళ్ళచ్చు అనమాట. ఇదిగోండి ఆలివ్ గ్రీన్. నెంబర్ 14 నెంబర్ 15 అటెండెన్స్ లాగా ఉందా వాళ్ళు. నెంబర్ 15 ఈ అమ్మాయి చిన్నమ్మాయి అండి చెప్పాలా ఇది కూడా. సో కానీ అటెండెన్స్ లాగా ఉందని చెప్పేసి నవ్వుతుంది అనమాట, అలా చెప్పండి. నెంబర్ 15 కంచి బార్డర్ చాలా లైట్ వెయిట్ అండి, అసలు మీరు ఆలోచించే పనే లేదనమాట. బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్. నెంబర్ 16 లెవెండర్ కి బ్లూ. మీరు గిఫ్ట్ పర్పస్ గా కూడా పెట్టండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి డిఫరెంట్ గా ఉంటాయి. ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్. నెంబర్ 16 నెంబర్ 17 16 కదమ్మా. ఇది వచ్చేసి నెంబర్ 17 ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ లో సాఫ్ట్ టస్సర్ పట్టు శారీస్ అనమాట. చాలా బాగుంటుంది. మీకు టస్సర్ అంటే అబ్బా చాలా తీసుకుని వాళ్ళు తీసుకోవాలి. అది కాపర్ జరీ మనకి కడి బోర్డర్లో వస్తుంది. అలా కాకుండా డిఫరెంట్గా కంచి బోర్డర్లో వస్తుంది అనమాట. అండ్ చాలా బాగుంటుంది. క్లాత్ సాఫ్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. పళ్ళు రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్రోకెట్. మీరు చిన్న స్టెప్ బుట్ట చేతులు పెట్టించుకున్నా బాగుంటుంది, హై నెక్ పెట్టించుకున్నా బాగుంటుంది, ఎలా అయినా బాగుంటుంది. నెంబర్ 18 చూసారు కదా ఎలా జారిపోతుందో శారీ. నెంబర్ 18 కొంతమంది ఫ్యాన్సీగా అంటే ఫాలోయింగ్ లాగా వద్దంటారు, మళ్ళీ ఫుల్ నిలబడద్దు అంటారు. అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్. ఎందుకంటే మరీ ఫాలోయింగ్ లాగా ఉండదు, మరి మనకి ఆర్గెంజా కూర లాగా నిలబడతాం. అంటే మిడిల్లో ఉన్నప్పుడు శారీ ఎలా ఉంటుంది, చాలా క్లాసీ లుక్ ఉంటుంది అనమాట. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కంచి బోర్డర్. నెంబర్ 18 లాస్ట్ ఇంకోటి ఉందా. నెంబర్ 19 ఇది పళ్ళు అండ్ బ్లౌజ్. నెంబర్ 20 లాస్ట్ పీస్. నెంబర్ 20 మనం చక్కగా అమ్మవారు కూడా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే హ్యాపీగా మనకి యూజ్ అవ్వడానికి మనం యూజ్ అయ్యే శారీసే పెట్టుకుంటాం కాబట్టి కొంతమంది బ్రైట్ ఇష్టపడిన వాళ్ళకి మనకి ఎలాగో అమ్మవారికి నచ్చే విధంగానే బోర్డర్ కూడా ఉంది. పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి పేస్టల్ కలర్ ఉంది, సాఫ్ట్గా ఇష్టపడే వాళ్ళకి సాఫ్ట్ ఉంది, అండ్ తస్సర్ ఇష్టపడే వాళ్ళకి ఇన్ని రకాలు ఉన్నాయో చూసారు ఈ శారీలో. తస్సర్ సాఫ్ట్ పట్టులో విత్ కంచి బోర్డర్ పెద్ద బోర్డర్ అనమాట. అన్నిటికీ ఇదే పెద్ద బోర్డర్. చక్కగా నెంబర్ 20 నెంబర్ అనమాట. సీ గ్రీన్కి పింక్. పళ్ళు అండ్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ బాగుంది, ఇంకా చాలా బాగుంది. ఇదిగోండి బ్లౌజ్. సో ఇప్పుడు చూపించిన శారీస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీకు కంచి శారీస్ తేవాలని చెప్పేసి విజయలక్ష్మి శారీస్ నుంచి మీకు అలాగే చూపించారనమాట. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఈ శారీస్ మీరు ఏ వెబ్సైట్లో వెతికినా కూడా దొరకవు అనమాట. ఇదంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్గా డిఫరెంట్గా ఉండే ఐటమ్. అండ్ కాస్ట్ కూడా ఈ శారీకి తగ్గట్టుగానే రీజనబుల్గా ఉంటుంది. ఎవరు మిస్ అవ్వకుండా
యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ లైట్ వెయిట్లో ఉంటాయి కాబట్టి మర్చిపోయి వాష్ఫుల్. దయచేసి ఎవరు ఇలా ఉతకొద్దు అండ్ మిషన్లో వేయద్దు అండ్ వాటర్ లేదు. అలా కాకుండా షాంపూలో వాష్ చేసుకోండి. లేదు మనకు అసలు ఎన్ని రిస్క్ వద్దు అనుకున్నప్పుడు ఇప్పుడు ఎవరండి వాష్ చేసేది? చక్కగా ఒక 5 times 6 times వాడుకున్నాక డ్రై క్లీనింగ్కి ఆయిల్ పాలిష్ వితౌట్ స్టార్చ్ అని చెప్పి ఆయిల్ పాలిష్ అని చెప్పి ఇవ్వండి. ఇలాగే సాఫ్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా స్టార్చ్ పెట్టారంటే క్లాత్ ఏమవుతుందంటే గట్టిగా అయిపోయి షైనింగ్ తగ్గిపోయి శారీకి ఉన్న అందం పోతుంది అనమాట. సో మనం డ్రై క్లీనింగ్ ఇచ్చినప్పుడు ఆయిల్ పాలిష్ అని చెప్పేసి ఇవ్వాలి. ఓకే, శారీ మీకు హైట్ సరిపోతుంది, వెడల్పు సరిపోతుంది, అంతా నీట్గా ఉంది, చక్కగా లైట్ వెయిట్లో ఉంటాయి అనమాట. ఎందుకు ఇంతసార్లు చెప్పాను అంటే చాలామంది పేస్టల్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళకి కావాలి కాబట్టి, ఎందుకంటే అన్నీ కూడా యూనిక్ కలర్సే కాబట్టి. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.